అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. మనం అనుకున్నట్టుగానే ఇవాళ కూడా మార్కెట్లు బాగా వోల్టైల్గానే కొంచెం కొనసాగాయని నేనైతే అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, నేను చూసినంతలో ముందు గ్యాపప్లో ఓపెన్ అయ్యి తర్వాత మళ్ళీ అవి ఫ్రిజ్ అవుట్ అయిపోవడం మనం చూస్తున్నాం. ఇవాళ నిఫ్టీ అనేది మరలా తిరిగి 22,400 పైచిలుకు పైన ఎక్కడో ఓపెన్ అయినప్పటికీ అది నిలదొక్కుకోలేక అది ఏం చేసింది, అక్కడ నుండి 22,350 దగ్గర అలా వచ్చి ఆగిపోయింది. అంటే 100 పాయింట్లు, ఇంచుమించుగా 50 పాయింట్లు కిందకు వచ్చి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తున్నాం. ఏంటి, 48,300 మీదన మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీలో ఇంచుమించుగా 48,000 మీదకైతే వెళ్ళిపోయింది మార్కెట్. వెళ్ళిపోతే అది ఏం జరిగింది, అక్కడ అది ఆగలేదు. ఆగకుండా మరలా తిరిగి అది కిందకు వచ్చేసి ఇంచుమించుగా 48,200 250 ఆ మధ్యలో ఎక్కడో క్లోజ్ అయితే అయ్యింది. సో ఈరోజు మార్కెట్లు కాస్త లాభాల బాటలోనే నడుస్తున్నాయని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే కాకపోతే ఇక్కడ విషయం ఏంట్రా అంటే, పైకి వెళుతున్న కొద్దీ సెండ్ చేసి ఊరుకుంటున్నారు, లేదా కింద కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఒకటి, ప్రాఫిట్ బుకింగ్స్ వస్తున్నాయి. రెండోదేమో సెల్లర్స్ ఎగబడుతున్నారు. సెల్లర్స్ ఎగబడే కొద్దీ రిటైలర్లు కొంటున్నారు. అంటే రిటైలర్ల వల్లనే మార్కెట్ అనేది నిలబడుతోంది నా ఉద్దేశం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సమాచారం అయితే ఇది. అయితే ఒకటండి, నిఫ్టీ అనేది 22,300 మీదన ఉన్నంత దాకా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వారం అంతా కూడా. ఈ నా లెక్క ప్రకారంగా 22,900కి చేరుకోవడానికి నిఫ్టీకి పెద్ద అంటే దూరం అంటూ ఏం లేదు. జస్ట్ ఇంకొక 450 పాయింట్ల బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు 2 రోజులు గడిచిపోయింది కదండి, ఇంకొక 3 డేస్ ఉంది. ఆ 3 డేస్ 450 పాయింట్లు కనుక కవర్ చేసుకోగలిగితే పర్లేదు. ఈ వారం అయితే నిఫ్టీ అనేది 22,900ని దాటేస్తుంది, లేదా బయటకు వచ్చేస్తుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం పెద్ద అంటే దూరం అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీకి అయితే మరీ చాలా దగ్గరగా ఉంది. 50,000కి చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉంది. ఏముందండి, ఇప్పుడు ఒకవేళ ఇంకొక 1,500 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది. ఎవరికి తెలుసు, ఈ 4 రోజుల్లో అది కంప్లీట్ చేసేస్తే 50,000. సో డౌట్ లేదు సార్, సెంటిమెంటల్ పాయింట్ అది 50,000 అనేది సెంటిమెంటల్ మార్క్. సో కాబట్టి మీకు ఏమంటానంటే, సో మార్కెట్లు వోలటైల్గా ఉంటున్నాయి. ఈరోజు ఒక్కరోజే ఇండియన్ స్టాక్ మార్కెట్ విక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 20% కరెక్ట్ అయ్యాయి. సో కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే తీసుకుని బయటికి రావాలి. ఫస్ట్ మనం చేయాల్సిన ఫార్ములా ఇది. ప్రాఫిట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలోంచి మనం బయటికి రావాల్సిన టైం అయితే వచ్చింది. అంటే ఎవరికి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు బయటికి రావాల్సిన టైం అయితే వచ్చింది. ఒకటి. రెండవది, ఇప్పుడు నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన టైం అయితే ఇది కాదు. ఎందుకో మార్కెట్స్ ఏమైనా ఇంకొక 500 పాయింట్లు 600 పాయింట్లు వెళ్ళిన తర్వాత కరెక్ట్ అవుతుందేమో అని నా మీద డౌట్ వస్తుంది. మీరు ఒక పని చేయండి,
23,000 వచ్చేదాకా వెయిట్ చేయండి. 23,000 ఏ రోజు తాకితే ఆ రోజు మీ పోర్ట్ఫోలియోలో ఏమేమి స్టాక్స్ అయితే ప్రాఫిట్స్లో ఉన్నాయో అవన్నీ ఎగ్జిట్ అవ్వండి. పార్షియల్ ప్రాఫిట్స్ అని బుక్ చేసుకోండి, లేదా ఎఫ్ఓసి చేసుకోండి. ఎఫ్ఓసి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే క్యాష్ పెట్టుకుని ఎదురు చూడండి. కొంచెం ఒక 500 పాయింట్లు 1000 పాయింట్లు తగ్గిన తర్వాత మార్కెట్ కింద కొంచెం కిందకి వచ్చిన తర్వాత అప్పుడు ఎలాగో ఈ స్టాక్స్ అన్నీ కింద పడి ఉంటాయి కాబట్టి మార్కెట్స్ అప్పుడు మీరు మళ్ళీ తిరిగి బై చేయండి. బై చేస్తే అది బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటారు. సో కాబట్టి మీరు ఇప్పుడు హాయిగా బ్రహ్మాండంగా వెయిట్ చేయండి ఏం జరుగుతుంది మార్కెట్లో ఏం జరుగుతుందో చూస్తూ వెయిట్ చేయండి. సో ఎప్పుడైతే 23,000కి తాకుతుందో నిఫ్టీ, అదే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే 50,000కి తాకుతుందో ఆ రోజున మీరు ప్రాఫిట్స్ తెచ్చుకొని బయటకు అయితే రండి. సో ఇది సార్. ఇకపోతే ఈ రోజున నేను కొన్ని స్టాక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. మోర్పెన్ ల్యాబ్, పేటిఎమ్, ఐఆర్ఈడిఏ, అదేవిధంగా ఇంకా కొన్ని స్టాక్స్ లైమ్ లైట్లోకి వస్తున్నాయి సార్. ఒక ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఐఆర్ఈడిఏ ప్రైజ్ అనేది ఇంకా కొంచెం తగ్గబోతోంది, 110 రూపాయల దాకా రాబోతోంది అని చెప్తూ డౌన్గ్రేడ్ అనేది అనౌన్స్ చేశారు. అయితే ఒకవేళ నిజంగానే ఐఆర్ఈడిఏ అంత కిందకు వస్తుందా అంటే రాదని చెప్పడానికి మనమే దేవుళ్ళం కాదు, వస్తుంది అని చెప్పడానికి మనమే దేవుళ్ళం కాదు. సో ఈ కేసు ఒకవేళ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇంచుమించుగా 160 అరౌండ్ ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పార్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. పార్షియల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా పడితే కనుక అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ చేసేసేయండి. అక్కడ నుండి పడింది ఎలాగో ఇది పైకి రాక తప్పదు. సో ఒకవేళ 100 రూపాయలకే వచ్చిందనుకోండి ఇంకా మంచిది. 170 రూపీస్ ఉంది ఇవాళ ఐఆర్ఈడిఏ అనేది. సో 170 రూపీస్ ఉంది కాబట్టి మీరు కొంచెం తక్కువగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ వెయిట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ ఒకవేళ 110కో లేదా 100 రూపాయలకో కనుక రాగలిగితే నిజంగా అక్కడ ఖచ్చితంగా ఆ బయింగ్ జోన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకు? అక్కడ షేర్ ప్రైస్ అనేది తగ్గింది కాబట్టి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో మీరు ఇది ఈ విధంగా చేస్తే కనుక మీకు ఐఆర్ఈడిఏలో ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే బ్రైట్కామ్ గ్రూప్ బీసీజీ. ఈ బీసీజీ ఇంచుమించుగా 15 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. అయితే ఇక్కడ ఇది డిమాండ్ జోన్ ఏర్పడిందేమో అని నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే గత చాలా కాలంగా ఇది కన్సాలిడేట్ అవుతూ కిందకు వచ్చేసి ఇప్పుడు ఇది పెరగడం అనేది మొదలైందేమో అని నాకు సందేహంగా ఉంది. సో బీసీజీ స్టాక్ని ఒక కంట కనిపెట్టవలసిందిగా నేను మీకు కాషన్ ఇస్తున్నాను. ఒకవేళ ఇక్కడ కనుక మీరు కొంటే రిస్క్ కావాలన్నా 5 రూపీసే ఉంది, ప్రాఫిట్స్ రావాలన్నా 5 రూపీసే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 14 రూపీస్లోనూ కొన్నారనుకుందాం. 14 రూపీస్లో మీరు కొంటే అది కనుక ఒకవేళ 20 రూపీస్కి వెళ్ళిపోయింది అనుకోండి ఇమీడియట్ బేసిస్ మీద, అప్పుడు ఆటోమేటిక్గా మీరు అక్కడ సెల్ చేయవలసిన సమయం అయితే వస్తుంది. లేదు 10 రూపాయలకి వెళ్ళిపోయింది అనుకోండి, స్టాప్ లాస్ ఉంచుకోవాలి, లేకపోతే యావరేజ్ అయినా చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయొచ్చు. ఎందుకంటే యావరేజ్ చేశారనుకోండి మళ్ళీ 15 రూపాయలకి వచ్చినప్పుడు మీకు అక్కడ ప్రాఫిట్స్లో బయటపడతారు. స్టాప్ లాస్ పెట్టారనుకోండి 5 రూపాయలు లాస్ అయిపోయినా మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో బయటపడతారు. సో నన్ను అడిగితే స్టాప్ లాస్ పెట్టుకునే బదులు
యావరేజ్ చేసుకోవడం మంచిది అంటాం సార్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పేటీఎం సార్. పేటీఎం షేర్ అనేది మెల్లమెల్లగా పెరగడానికి సిద్ధపడుతోంది. సో కాబట్టి దయచేసి పేటీఎంని ఒక గంట కనిపెట్టండి. ఇప్పుడు పార్షియల్ ప్రాఫిట్స్ అదే ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ఖచ్చితమైనటువంటి లాభాలు అయితే వస్తాయి సార్. ఇందులో నేను హామీ. పేటీఎం అనేది అంత మంచి వాల్యూ ఉన్నటువంటి కంపెనీ సార్. ప్రజెంటు మార్కెట్లో ఉండేటువంటి బ్యాడ్ న్యూస్ల వల్ల పేటీఎం షేర్ అనేది కింద పడింది. వాళ్ళ బిజినెస్ని దెబ్బతీయడానికి కొంతమంది చూడటం వల్ల ఆ షేర్ అనేది కింద పడిందే తప్ప మిగతా ఎటువంటి బ్యాడ్ థ్రెడ్స్ ఇందులో లేవేమో అని నా ఉద్దేశం సార్. సో పేటీఎం అయిపోయింది, తర్వాత బీసీజీ అయిపోయింది, ఇక తర్వాత ఏంటది ఐఆర్ఈడి అయిపోయింది. ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడదాం సార్. ఎస్ బ్యాంక్ అనేది ఇప్పుడు మళ్ళీ కూడా పెరగడానికి మొదలవుతోంది. ప్రజెంటు చీఫ్ అండ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్లో ఏదైనా ఉంది అని అంటే ఎస్ బ్యాంక్ కూడా ఈ లిస్ట్లో ఉంది అని నేను అంటాను. ఎందుకంటే ఎస్ బ్యాంక్ అనేది రాబోయే రోజుల్లో వెల్త్ జనరేషన్ స్టాక్ సార్, వెల్త్ జనరేషన్ స్టాక్. సో కాబట్టి వెల్త్ జనరేషన్ స్టాక్లో ఎస్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి మీరు ఎస్ బ్యాంకులో కూడా పార్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఎందుకనంటే ఇంకోటండి, ఇప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద మీరు స్టాప్ లాస్ చూడాలి అంటే షార్ట్ టర్మ్ పీరియడ్ కింద స్టాప్ లాస్ చూడాలనుకుంటే 20 రూపీస్. లేదు నేను అలాగే ఉంచుకుంటాను, ఇంకా కొంచెం పడిన తర్వాత చేస్తానని చెప్తే 14 రూపాయలు నేనైతే ఇస్తున్నాను సార్ స్టాప్ లాస్. 14 రూపాయలకి ఎట్లాగో అది రాదు. 14 రూపాయలకి ఎట్లాగో అది రాదు కనుక నేనేమంటానంటే మీరు అలాగే ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ కొనండి, ఒక ఖచ్చితంగా ఇవి రాబోయే 6-7 నెలల్లో 30 రూపాయలకో 35 రూపాయలకో చేరుకుంటుంది. అక్కడ మీరు అమ్మేసుకోండి. అంటే ఈ ఒక 1 or 2 ఇయర్స్ టైం ఫ్రేమ్స్ ఉండే ఇన్వెస్టర్స్ కోసం నేను చెప్తున్నాను ఇది, ఈ ఫార్ములా అనేది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నిజంగానే 14 రూపాయలకో 15 రూపాయలకో వెళ్ళింది అనుకుందాం, అక్కడ మీరు యావరేజ్ చేసుకోండి తప్ప స్టాప్ లాస్తో బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనము ఎందుకు వచ్చాం స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవడానికనే మనం వచ్చాం. సో ఇక్కడ మనము యావరేజ్ చేయాలి తప్ప స్టాప్ లాస్లు పెట్టుకొని బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారంగా. నేనైతే స్టాప్ లాస్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయను. కనుక నేనేమంటానంటే స్టాప్ లాస్ పెట్టుకునే బదులు ఏదైనా ఒక షేర్ మనం కొన్నప్పుడు కిందకి పడిపోతే వెంటనే మనము యావరేజ్ చేసుకోవాలి. యావరేజ్ చేసుకుంటే అట్లీస్ట్ అది ఫస్ట్ కొన్న ప్రైస్కి వచ్చిన తర్వాత అయినా మనం అన్నీ కలుపుకొని బయటపడిపోవచ్చు. సో ఎస్ బ్యాంక్ కూడా అయిపోయింది సార్. ఇకపోతే మోర్పెన్ ల్యాబ్ సార్. మోర్పెన్ ల్యాబ్ అనేది కొనుక్కోమని నేను మీకు మళ్ళీ కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మోర్పెన్ ల్యాబ్లో ఏదో ఒక న్యూస్ అయితే ఉంది సార్. ఆ న్యూస్ ఏంటి అనేది మీకు కావాలి అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్స్ కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కనుక లైక్ చేస్తే ఈ మోర్పెన్ ల్యాబ్ కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్తో నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో మోర్పెన్ ల్యాబ్ అనేది 100 నుండి 200 రూపాయల దాకా ర్యాలీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి స్టాకు. 60 రూపాయల నుండి 40 రూపాయలు, 40 రూపాయల నుండి 60 రూపాయల మధ్య తిరుగుతూ ఉంటుంది సార్ ఈ స్టాకు. సో కాబట్టి మోర్పెన్ ల్యాబ్ని ఒక గంట కనిపెట్టుకోండి. 50 రూపాయలు అనేది మంచి డిమాండ్ జోన్గా ఉంటుంది. సో మీరు ఈ మోర్పెన్ ల్యాబ్ని 50 రూపాయలు, ఆ 50 రూపాయల క్రింద ఎక్కడున్నా తీసేసుకోవచ్చు. సో కాబట్టి యాక్చువల్గా ప్రజెంట్ ఎంత ఉందనేది నేను కూడా ఈ మధ్యకాలంలో ట్రాక్ చేయలేదు. సో కాబట్టి ఒకవేళ
స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోండి, పర్వాలేదు. సో మోర్పెన్ ల్యాబ్ అనాలిసిస్ అయితే ఇది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా లైట్లోనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు 1400 1550 రూపాయల ఆ రేంజ్లో తిరుగుతూ ఉంది. సో కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తొందరలోనే 25 to 30% ప్రాఫిట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కనుక మీరందరూ కూడా ఈరోజు నేను చెప్పినటువంటి అంశాలన్నీ గుర్తుంచుకొని మీ ఇన్వెస్ట్మెంట్లు అనేవి అలికేట్ చేస్తూ మీరు మార్కెట్లో మంచి లాభాలు సంపాదించాలని ఆశిస్తున్నానండి. హ్యావ్ ఏ నైస్ డే, నైస్ ట్రేడింగ్ డే అండ్ ప్రాఫిటబుల్ డేస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. Thank you very much. Bye.